తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్డేని పూర్తిగా మర్చిపోయిందా? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదు, పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు. ఈ భామ గోల్డెన్ టైం క్లైమాక్స్ కు చేరుకున్నట్లేనా? ఏడాదిగా ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణమేంటి? పూజా కూడా రియాలిటీ అర్థం చేసుకొని టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది ఈ భామ కెరియర్ విషయంలో? పాటలో చెప్పినట్లు కెరీర్ కూడా ఎప్పుడూ అలాగే ఉంటే బాగుంటుంది కానీ అలా ఉండడానికి అది సినిమా కాదు కదా. ఎంత పెద్ద హీరోయిన్ కెరియర్ అయినా ఏదో ఒక టైంలో ఎక్స్పైరీ డేట్ తప్పదు. తాజాగా పూజా విషయంలోనూ ఇదే జరుగుతోంది. టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు ఛాన్సుల కోసం చూస్తున్నారు. ప్రస్తుతం ఫోటోషూట్స్ తో అలా కాలం గడిపేస్తున్నారు ఈ బ్యూటీ. టాప్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చాక మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ అంటూ అంతా స్టార్స్ తోనే జోడీ కట్టారు పూజ. వాళ్ల నుంచి అవకాశాలు మొండికి వేయడంతో నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న రవితేజ, నితిన్, సాయి తేజ్ లాంటి హీరోల నుంచి పిలుపొస్తుందని ఆశగా చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకైతే అక్కడి నుంచి కూడా ఆఫర్స్ రాలేదు. గుంటూరు కారం మిస్ అయ్యాక పూజ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్, కోయిషక్ సినిమాతో పాటు అహాన్ శెట్టి హీరోగా నటిస్తోన్న సంకీలోనూ హీరోయిన్ గా ఎంపికయ్యారు పూజా హెగ్డే. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. తెలుగు నుంచి ఆఫర్స్ వస్తే హ్యాపీ, రాకపోతే ఇంకా హ్యాపీ అంటున్నారు ఈ బ్యూటీ. ఖాళీ దొరికితే ఎంచక్కా ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. అంటే ఈ లెక్కన టాలీవుడ్ కు పూజ బై బై చెప్పినట్లే.